కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం వస్తే 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ధర్మవరంలో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్న అమిత్ షా కీలక ప్రసంగం చేశారు. ఏపీలో గూండాగిరిని అంతం చేసేందుకు టీడీపీ జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడ్డామన్నారు. రాష్ట్రంలో భూమాఫియాను అంతం చేసేందుకు అమరావతిని మళ్లీ రాజధానిగా ఏర్పాటు చేయడానికి కూటమిగా ఏర్పడ్డాము అన్నారు. ప్రాథమిక పాఠశాల విధానంలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టిన జగన్ తెలుగు భాషను దెబ్బతీశారు అని అమిత్ షా ఆరోపించారు. తెలుగు భాషను పరిరక్షిస్తామన్నారు. भाई और बहनों, ये वादा खिलाफ है कि जगन सरकार है, वादा खिलाफ है। हाँ, अरे माट इच्छुनाడు जगनमोहन रेड्डी माट इच्छुनाడు। उन्होंने कहा था शराब पर प्रतिबंध लगाएंगे। मैं पूछने आया हूं, लगाया क्या? उल्टा शराब की सिंडिकेट आपने चालू कर दी। జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు, నేను మద్య నిషేధం తెస్తానని. మిమ్మల్ని నేను అడగదలుచుకున్నాను, ఆయన మద్య నిషేధం తెచ్చాడా? తేకపోగా పైగా మద్యం సిండికేట్ ను తప్పించి అవినీతికి పాల్పడుతున్నాడు. ఆరోగ్యశ్రీ योजना तो चालू कर दी, मगर पेमेंट नहीं होता है तो सारे लोगों ने आरोग्यश्री के पेशेंट को हॉस्पिटल में लेने से मना कर दिया। ఆరోగ్యశ్రీ ఆర్భాటంగా ప్రారంభమైతే చేశాడు కానీ ఒక్క పైసా నిధులు ఇవ్వలేని కారణంగా పేదలు ఆసుపత్రికి వెళ్తే ఏ ఆసుపత్రి కూడా అడ్మిషన్ ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపించడం లేదు. भाइयों बहनों, जगन बाबू ने रायलसीमा को इग्नोर किया है। मैं आपको कहने आया हूं, मोदी जी और चंद्रबाबू जी को जिता दीजिए। सिर्फ पोलावरम नहीं, हांड्री, निवास, सुजला, श्रवथी, बेलीगोंडा और वारिका, ये सभी इरिगेशन स्कीम को हम पूरा करेंगे। జగన్మోహన్ రెడ్డి రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఒక అవకాశం ఏంటి? కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడమే కాకుండా హంద్రి, నివాస్, సుజల, స్రవంతిని కూడా పూర్తి చేసి ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేస్తాం. भाई और बहनों, मैं यहां से तेलंगाना जा रहा हूं। तेलंगाना में वहां पर भी कमल का फूल खिलने वाला है। मेरा आप सबसे अनुरोध है कि आंध्र की लोकसभा की 25 की 25 सीटें और विधानसभा में 2/3 से ज्यादा मेजोरिटी हमारे एनडीए अलायंस को दीजिए। चंद्रबाबू नायडू जी को मुख्यमंत्री बनाइए, मोदी जी को प्रधानमंत्री बनाइए। మిత్రులారా, నేను ఇక్కడి నుంచి తెలంగాణ వెళ్తున్నాను. తెలంగాణలో కూడా కమల వికాసం జరగనుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా మీరు 25కు 25 పార్లమెంట్లు సీట్లు ఇవ్వండి, అసెంబ్లీలో 2-3 సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయండి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది. భాई और बहनों,